ఈ విధంగా అంతా కలియబెట్టిన తర్వాత మనం కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పోపు అంతా బాగా కలిపెడుతూ అలాగే ఆనియన్స్ ఎర్రగా వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. సో అలా ఎర్రగా రావడం వల్ల మనకు టేస్ట్ చాలా బాగా ఉంటుంది. సో ఈ విధంగా ఇందులోకి ముందుగా నానబెట్టుకున్నాం కదా, నానబెట్టి పక్కన తీసి పెట్టుకున్నాం కదా, అటుకులను ఇందులో మిక్స్ చేసుకోవాలి. సో పోపు అంతా బాగా అటుకులకు పట్టేలాగా మనము మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత మనము లాస్ట్లో కొంచెం నిమ్మరసం యాడ్ చేసి కలపండి, చాలా బాగా ఉంటుంది టేస్ట్. సో మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.